ప్రియులారా, ఆగున్నారా? దేవుని వాక్యాన్ని ప్రభువుగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? మేది ధ్యానవాక్యము 90 కీర్తన 14 వచనం. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేనతన్ని తెలపరచె. అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించను అని ప్రభు ఇక్కడ వాగ్దానం చేసిందా. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి ఆపదలు కష్టాలు కలిగిన దేవుని వారిని తప్పించువాడని అదుపు తిరుగుతున్నటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు శత్రువు మనలను చుట్టుకొని మనకు అపాయములు కలుగు చేయాలని అనుకో, ఆయన ప్రేమించు వారికి దేవుడు తోడుగా నుండి వారిని తప్పించువాడై దైవజనుడైనటువంటి హిజ్కియాను నుంచి మనం చూసినప్పుడు హిజ్కియా మరణకరమైనటువంటి బొమ్మల చేత బాధపడ్డాడు. ప్రవక్త అతన్ని సమీపురిచి హిజ్కియా నిశ్చయముగా నీవు మరణించెదవు అని చెప్పాడు. దైవజనుడు అతని పరక గదిని విసి వెళ్ళిన వస్తగే హిజ్కియాను బోడమైపోతారు అనుభవించుకొని కన్నీటి పెంచు ఏడ్చి ప్రభు వైపు చూసి ప్రార్థించాడు. వండువా ఇతోవా, నేను నీ సన్నిధిని ఎంత యథార్థపుతో నా స్క్రిప్ట్లో నీకు తెలుసు కనుక మరణించడమని నీకు చెప్పుకే నాయనా, నీవు నాకు ఆయుష్కాలమును పొడిగించి అనుగ్రహించకూడదా అని అతను మొరపెట్టుగా వెంటనే దేవుడు తన వార్తను యెషయా ప్రవక్తకు పలికి ఆయన అన్నాడు, నీవు తిరిగి నా దాసుడైన హిజ్కియా వెళ్ళి నీ కన్నీరు విడుచుట నేను చూచికి నీ మరణం లేదు ఆకిచ్చు ఇవోని నేను 15 సంవత్సరాలు ఆయుష్కాలకు పొడిగించుచున్నానని ఆయనకు శుభవార్తను చెప్పారు. అవును, కదా కడపోయింది ఇబ్బందిగా బాధపడుతున్నారా? ఈ యొక్క రోగమునకు బందే మీద ఒక రైతిని చూస్తారా? నేను దేవుని ప్రేమించేవాడికి ఆయనను పంపించి ఇవి వాసేవుకిచ్చి తన నిత్య కృపను ఇదేకు ఆయన అనుగ్రహించోకాక నాకు తెచ్చు కనుక నీ మైకు చూసి నీ పేర్చి బిడ్డల మరకెట్లు వారికి దైవ సూచించమని యేసు నామమున కూర్చున్నాం పంపి ఆమె శుభదేవ్ ప్రభువు తీసుకున్నాక